హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకు కార్తీక మాసం కదండి. ఇక కార్తీక పౌర్ణమి అయిపోయింది కాబట్టి ఇంకా మనకు కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి దాంట్లో పొలి పాడ్యమి అదేనండి పొలి స్వర్గం. ఈరోజు 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వదిలేస్తాం కదా. అలాంటి వాళ్ళు వీలు కాని వారు ఈ 1 మంత్ కానీ ఈ కార్తీక పౌర్ణమి మాసంలో ఎప్పుడు కుదరని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు దీపం ముట్టిస్తే ఈ 1 మంత్ ఫలితం అనేది మనకు దక్కుద్దండి. ఈ కార్తీక మాసం అనగానే గంగ స్నానాలు, నది స్నానాలు, అలాగే ఇంట్లో పూజలు, దీపారాధనలు ఇవే జరుగుతాయి కదండి ఈ 1 మంత్ వరకు. అలా ఎప్పుడు కుదరని వాళ్ళు ఇలా పొలిపాడ్యమి రోజు ఇలా చేసుకోండి. చూసారు కదా, తులసి కోట దగ్గర కానీ, నక్షత్రాలు కనిపించే దగ్గర కానీ, ఆరు బయట కానీ, బావి దగ్గర కానీ, మన దేవుని విగ్రహం దగ్గర కానీ, మన దేవుడి మందిరంలో కానీ ఇలా చూపించిన విధంగా కాస్తని వాటర్ చల్లుకొని గంధము లేదా పసుపుతోటి ఇలా ఇలా అలంకరించుకొని దానిపైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని దాని చుట్టూరా కూడా ముగ్గులు వేసుకోండి. మనం ఎప్పుడు ముగ్గేసినా కానీ ఆరు బయట కానీ దేవుడి దగ్గర కానీ వేసినప్పుడు మళ్ళీ 4 మూలలు కూడా ఇలానే ముగ్గేసుకోవాలండి. మనకు దేవుని అనుగ్రహం కలిగి మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. ఇలా పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకోండి. చూసారు కదా, తమలపాకులు లేదా ఇలా మందారపాకులు, ఈ కార్తీక మాసంలో మందారపాకులతోటి కూడా దేవునికి ఇలా పూజ చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఇది చాలామందికి తెలిసిన విషయమే కదా. కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం ఈ పొలిపాడ్యమి రోజు మాత్రం ఈ మాసం అంతా దీపం పెట్టని వారు, కుదరని వాళ్ళు ఇలా ఈ ఒక్కరోజు పెడితే ఈ కార్తీక మాసం పుణ్యం మొత్తం దీపం పెట్టిన ఫలితం మొత్తం మనకు దక్కుద్దండి. చూస్తున్నారు కదా, ఇది గంగ స్నానం మీకు అందరికి తెలిసే ఉంటుంది కదండి. అలా గంగ దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలితే చాలా మంచిదండి. అలా కుదరని వాళ్ళు ఈ జనరేషన్లో చాలామందికి కుదరట్లేదు కదా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కు అది కుదరని వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఇలా ఒక పెద్ద బేషన్లో ఇలా వాటర్ తీసుకోండి. దీన్ని గంగగా భావించుకొని దీంట్లోనే కాస్తంత పసుపు, అలాగే గంధము, వీటితో పాటు కాస్తంత కుంకుమ, అలాగే కాస్తన్ని అక్షింతలు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని ఇలా 5 సార్లుగా మనము తీసుకున్న బేషన్కు లేదా గిన్నెకు ఇలా కుంకుమ బొట్లు గంధంతో ఇలా అలంకరించుకోండి. చూసారు కదండి, అరటి దొప్పలు లేనివారు దొరకని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పతో కానీ మనకి ఇంట్లో వాటర్లో ఏదైతే తేలుతుందో దాంతో కూడా ఈ దీపాలని వదిలేసుకోవచ్చు. కార్తీక మాసం అనగానే వనభోజనాలు బాగా గుర్తొస్తాయి కదండి చాలామందికి. ఈ మాసంలోనే అయ్యప్ప స్వామికి కూడా మాలలు వేసుకుంటారు చాలామంది. అలాగే దీంతోపాటు ఇలా కొబ్బరి చిప్పను తీసుకోండి. ఇలా తీసుకొని దానికి కాస్తంత పసుపు కుంకుమతో ఇలా బొట్టు పెట్టుకోండి. ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత ఇది కార్తీక మాసం పాడ్యంలో మొదలై అమావాస్యతో ముగుస్తుంది కాబట్టి ఇలా చివరి రోజు ఇలా చేశారంటే పొలిపాడ్యమి అంటేనే వెలుగులతోటి వెళ్ళిపోతుంది అన్నట్టు. దానికోసమని మనం ఇలా అలంకరించుకోవాలి. దాంట్లోనే కాస్తంత పసుపు కుంకుమ వేసుకొని కాస్తన్ని అక్షింతలు పువ్వులు కూడా వేసుకొని ఇలా చూస్తున్నారు కదా. ఇలా ముందుగానే నేను ఆయిల్లో వత్తులు అనేవి 33 వత్తులు ఇలా ఆయిల్లో ముంచి పెట్టాను. అది చూసారు కదా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక తమలపాకు కూడా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా తమలపాకు తీసుకొని దానికి కూడా కాస్తంత గంధము, అలాగే కుంకుమ, కాస్తన్ని అక్షింతలు కూడా ఈ తమలపాకు పైన ఇలా ఉంచుకోండి. చూసారు కదండి, ఇలా పెట్టుకొని దీనిపైన కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా వాటర్లో వదిలేసుకోండి. చూసారు కదండి, ఇలా వదిలేసుకున్న తర్వాత అగరబత్తితో దీపం ముట్టించుకోండి. కొవ్వొత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ పెట్టుకోకండి. ఇప్పటి నుంచి మీకు గింట తెలియకపోతే ఇంట్లో కూడా అగ్గిపుల్లతో కానీ కొవ్వొత్తితో కానీ దీపం ముట్టించద్దండి. చూసారు కదా, ఇలా ఒత్తులన్నీ వెలిగించుకున్న తర్వాత
ఇలా ధూపం పెట్టండి. అలాగే కొన్ని పువ్వులు తీసుకొని ఈ వాటర్లో ఇలా అలంకరించుకోండి. చూసారు కదండి, దీన్ని వడపప్పు బెల్లంకు ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టండి. మనం ఇంట్లో చేస్తాం కాబట్టి కాస్తంత సాంబ్రాణి కూడా పెట్టండి. అంటే సాంబ్రాణి ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిదండి. చూసారు కదా, ఈ కార్తీక మాసం అంటేనే దాన ధర్మాలు అంటే దీపదానాలు ఇలాంటివి చాలామంది చాలా చేస్తుంటారు. అవి ఎంత చేస్తే మనకు అంత మంచిదండి. ఇలా గంగగా భావించి ఇలా గంగలో వదిలేసినట్టు ఇలా 3 సార్లు తీసుకొని ఇలా మొక్కుకోండి. చూసారు కదండి, ఇంట్లోనే బయట కుదరని వాళ్ళు ఇలా చేసుకోండి. జన్మ జన్మల పుణ్యం కలుగుతుందండి. అంతా మనకు మంచి జరుగుద్ది. చూసారు కదండి, నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, కార్తీక మాసంలో కుదరని వాళ్ళు ఈ ఒక్క రోజు కనుక ఇలా చేశారంటే కోటి జన్మల పుణ్యం దక్కుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.